ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. కానీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు చేసినటువంటి ప్రకటన ఏంటనేదే ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటది అంటే, జగన్ ఎన్డీఏలోకి వస్తానంటే వ్యతిరేకిస్తాం మేము, అట్లాంటి వాడు అట్లాంటి పార్టీ ఎట్లా వస్తుంది, మేము అనుమతించము అన్నటువంటి. ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలోకి వస్తానని కానీ, లేదా భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తానని కానీ ఎవరన్నా చెప్పారా? పొరపాటును కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు కదా. లేదు, పోని భారతీయ జనతా పార్టీ ఏమన్నా అడిగిందా వాళ్ళని విలీనం చేయమని? ఓ పక్కన తెలుగుదేశంతో పొత్తులో ఉండి, జనసేనతో పొత్తులో ఉండి కలిసి ప్రభుత్వం నడుపుతుండగా అక్కడ వాళ్ళెందుకు అడుగుతారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు మాట్లాడతారు? విలీన ప్రతిపాదనని వ్యతిరేకిస్తాం ఇది అంటే, చంద్రబాబు గారి అభిమానాన్ని పొందాలంటే ఆయన శోభనబాబు అని పొగిడినటువంటి మహా వ్యక్తి ఆయన. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కూడా అసలు భారతీయ జనతా పార్టీ చేసే ఒక్క సంక్షేమ పథకం గురించి మాట్లాడరు, ఏదైతే రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధుల గురించి ఒక్కటి కూడా మాట్లాడరు. కానీ ఇలాంటి స్టేట్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటూ వస్తారు. ఎందుకోసం, ఎవరి కోసం అంటే ఆయన తన సొంత లాభం కోసం. బాగానే ఉంది, సరే, ఆయన తప్పదు, ఆయన అవసరం, ఆయన ఉద్దేశం అనేది. కానీ భారతీయ జనతా పార్టీని ఇందులోకి వివాదంలోకి లాగుతున్నారు అన్నది అర్థమవుతోందా?